హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే మినపగారెలండి. ఇలా ట్రై చేయండి, మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దామండి. ముందుగా నేను పట్టు మినపప్పు తీసుకున్నాను. దాన్ని అయితే వాటర్ వేసి నానబెట్టానండి. ఒక 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టాను. తర్వాత పట్టు తీసేసి బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసిన తర్వాత ఇలా గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. చిన్న గ్లాసులో సగానికి వాటర్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనకి మినప్పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ పిండిని అయితే నేను ఒక బౌల్లోకి తీసుకున్నానండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, అలాగే అల్లం ముక్కలు వేసానండి. ఇది నేను దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా కూడా చేసుకోవచ్చండి. అలాగే ఎప్పుడైనా స్నాక్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి పండుగలు వస్తున్నాయి కదా, నేనైతే ప్రసాదంగానే చేశానండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ ఉంటే మనకి గారెలు అనేవి మెత్తగా వస్తాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పట్టు మినపప్పుతో చేస్తున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టానండి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ పాల ప్యాకెట్ కవర్ కానీ తీసుకోవాలండి. ఆ పేపర్కి కొద్దిగా వాటర్ అప్లై చేసానండి, ఎందుకంటే ఈజీగా మనకి రావడానికి. ఇలా వాటర్ అప్లై చేసి షేప్ అనేది గారె షేప్ వచ్చేలా చేసుకోవాలండి. ఇప్పుడైతే గారెలు అయితే ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతే గారెలు వేసుకోవాలండి. కొద్దిగా పిండి మిశ్రమం తీసుకొని చేతిని జస్ట్ వాటర్లో తడుపుకొని ఇలా షేప్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలండి. హోల్ పెట్టుకుని చిల్లు పెట్టి ఇలా మనం మినపగారెలు అయితే వేసుకోవాలి. ఇలాగే ఇక్కడ చూపించిన విధంగా అన్ని గారెలు కూడా వేసుకోవాలండి. ఇలా వాటర్తో తడిపి చేయడం వల్ల షేప్ ఈజీగా వస్తుంది, టేస్ట్ బాగుంటుందండి. మనకి గారెలు కూడా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా మెత్తగా దూదిలా వస్తాయి. ఇలా ఆయిల్కి తగినన్ని వేసుకోవాలండి. వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం కలర్ వచ్చినవి కదా, వాటిని అయితే రెండో సైడ్ తిప్పుకోవాలి. ఇలా గారెలు రెండో సైడ్ తిప్పుకొని రెండో సైడ్ కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఇక్కడ మనకున్న బబుల్స్ కూడా తగ్గిపోతాయి. అలా తగ్గిపోతే ఇవి మనకి ఫ్రై అయిపోయినట్టు అండి, కుక్ అయిపోయినట్టు. ఈ బబుల్స్ తగ్గి కలర్ వచ్చేంత వరకు వేయించాలి. చూసారా ఫ్రెండ్స్, కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తున్నాయి కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఈసారి పండగలకి ఇలా ట్రై చేయండి, గారెలు చాలా బాగా వస్తాయి. దేవుడికి ప్రసాదంగా కూడా చేసుకోవచ్చండి. మన మెయిన్ పండగలు అంటే పులిహోర, గారెలు ఇవి కంపల్సరీ చేస్తాం కదా. మేమైతే ఖచ్చితంగా 2 రెసిపీస్ చేస్తూ ఉంటామండి. మీరు పండగలకి కామన్గా చేసే రెసిపీ ఏంటో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇప్పుడైతే మనకి ఒక వాయి రెడీ అయిపోయింది కదండి, రెండో వాయి అయితే వేస్తున్నాను. సేమ్ అలాగే ముందు చూపించిన విధంగా కొద్దిగా పిండి తీసుకుని గారె షేప్ వచ్చేలా చేసి గారెలు అయితే వేసుకోవాలండి. నేను ఎప్పుడు గారెలు వేసిన ఈ విధంగానే చేస్తామండి, చాలా బాగుంటాయి. మా ఇంట్లో అయితే ఈ విధంగానే ఇష్టపడతారు. ఎప్పుడు చేసినా ఇలాగే చేయమని అడుగుతారండి, అంత బాగుంటాయి అన్నమాట. ఇలా ఆయిల్కి తగినన్ని గారెలు అయితే వేసుకొని అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ ఇలా బబుల్స్ తగ్గి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి మినపగారెలు అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. చూసే ఫ్రెండ్స్, ఇది మనం ఫస్ట్ వేసాం కదా, ఇది ఫ్రై అయిపోయిందని ఇది తీసేసాను. తర్వాత మిగిలినవి వేయించుకొని తీసేసుకోవాలండి. అంతేనండి, ఇలాగే మనం అన్ని గారెలు కూడా వేసుకోవాలి. టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే మనకి టేస్టీగా మినపగారెలు అయితే రెడీ అయిపోయినాయి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. చూసే ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్గా టేస్టీగా వచ్చాయి, సూపర్గా వచ్చాయండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, చాలా బాగా కుదురుతాయి. ఈసారి పండగకి రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.